నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఛానల్లో ఒక విషయానికి సంబంధించి మీ సాయం కోరేందుకు ఈరోజు వీడియో ముందుకు వచ్చిన. దయచేసి వీలైనంత వరకు నేను చెప్పేది చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఒక్క విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేయండి. ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. 3 పిల్లలు, ప్యాట లావణ్య, అలా భర్త పేరు శంకర్. అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి చుప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం. ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో ఒక బేకరీలో పనిచేస్తుండగా ఒక బోర్డు దుడుస్తుండగా ఏది కరెంటు వైర్ కలిగి అంటే షాక్ కొట్టింది. షాక్ కొట్టడంతో అకస్మాత్తుగా కింద పడి మొత్తం ఈ పార్ట్ మొత్తం కాలిపోయింది. ఈ పార్ట్ అంతా కాలిపోయింది. ఆల్మోస్ట్ ఈ కరెంట్ అందుకుని ఈ పార్ట్ మొత్తం కాలిపోయింది. మీకు ఒకసారి క్లియర్గా వాళ్ళ బాధితులు కూడా ఇక్కడనే ఉన్నారు. అంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కుటుంబ భారం మొత్తం వాళ్ళ భార్యని మోస్తూ ఉన్నది. 3 పిల్లలు, ఒక ఆమెకు 19 సంవత్సరాలు, ఆ పెళ్ళికి ఎదిగింది. ఇక చిన్నపిల్లలు, ఇంకా 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒకసారి మీకు ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా. ఇక ఫోటో ఇట్లుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, షర్టు ఇప్పచ్చు కానీ డౌన్ ఉంటుందని చూద్దాం. అయితే ఈ పార్ట్ మొత్తం ఈ కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఈ పార్ట్ మొత్తం ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లున్నది. ఇప్పుడు తీసిన ఫోటో, మన ఆఫీస్లో తీసిన ఫోటో ఇట్లున్నది. అయితే అక్కడ ఓనరు కొంత డబ్బుల మేరకే నేను పెట్టుకోగలుగుతా, హాస్పిటల్ ఖర్చు నేను కొంత మరికే పెట్టుకోగలుగుతా అంటే దాదాపు సగం మానిన గాయంతో ఇంటికి వచ్చేసిండు. అప్పటి నుండి కూడా పరిస్థితి ఇట్లనే ఉన్నది. అయితే ఈ 4 సంవత్సరాల నుంచి వాళ్ళ భార్య ఏనో ఒకడ కూలి పని చేసుకుంటూ ఏది కాలం వెళ్ళదీస్తూ ఉన్నది. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి, కుటుంబం భారం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఒక పిల్ల కూడా, ఒక అమ్మాయి కూడా పెళ్ళికి ఎదిగింది కాబట్టి ఖర్చులు అనేకమంటూ ఉంటాయి కాబట్టి ఆయన ఎంతో కొంత మీరు ఎంతో కొంత సాయం చేసిరనుకో ఈ సర్జరీ చేయించుకుంటే ఈ చేతి పైకి లేచే అవకాశం ఉంటుంది. ఆయన ఏదో ఒక చిన్న పని అయినా చేసుకోగలుగుతాడు. ఏదో ఒక టేల పెట్టుకోనన్నా లేకపోతే ఇంకేదైనా పని చేసుకొని బతకగలుగుతాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎంతో వరకు ఒక నెలకు ఇంత ఒక 10,000 15,000 రూపాయలు సాయం అందించగలుగుతాడు. దయచేసి ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. వీలైనంత వరకు వాళ్ళది ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడతా. అవసరం ఉంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ, మీకు డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నా కానీ ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ నెంబరు ఒకసారి రండి అన్నట్టు, ఇంకా మీరు కూడా రండి. ఒకసారి చెప్పండి, మీకు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. కరీంనగర్ జిల్లా చుప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం, ప్యాట శంకర్. ఈ అన్న పేరు ప్యాట శంకర్. 4 సంవత్సరాల క్రితం ఒక బేకరీలో పనిచేయంగా కరెంట్ షాక్ తగిలింది. అంటే ఒక బోర్డు దుడిచేటప్పుడు కరెంట్ షాక్ తగిలి ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు లోపల ఇట్లనే ఉంది. చెప్పండి అన్న, మీకు అసలు ఎప్పుడు జరిగింది సంఘటన, ఎట్లా జరిగింది? 2021 జరిగింది. అది అటు చూడు 2021 జరిగింది. కరెంట్ షాక్ కొట్టింది. బేకరీలో పనిచేయంగా అప్పటి నుంచి ఒక సంవత్సరం ఇంటికన్నా ఉండిపోయాను మంచాలనే. దాని తర్వాత ఏ పని చేయకుండా ఇట్లా ఏం పని చేయకుండా ఇట్లనే ఉండిపోయినా. నాకు ఇది సర్జరీ చేయించుకోవడానికి కొంచెం. ఈ సర్జరీ దేనికంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చర్మం అంతా అతకపోయింది కదా, ఈ చర్మం తీసుకోవడం కోసం, అంటే ఈ చర్మం తీస్తే ఈ చేత అనేది ఇట్లా లేస్తుందంట పైకి. ఆ చర్మం తీసుకోవడం కోసం సర్జరీ చేస్తే పని అవుతుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈయన ఇంటికే పరిమితమైండు. ఇలా భార్య తెచ్చే డబ్బులతోని, కూలినాలు చేసే పనిచేసే డబ్బులతోని కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు. ముగ్గురు బిడ్డలు కాబట్టి, అంటే 2 కూతుళ్ళు ఒక కొడుకు కాబట్టి వాళ్ళ ఖర్చులు ఇప్పుడు వీళ్ళది ఎల్లుడే కష్టం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ రానిపోను ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఈయన ఎంతో కొంత పని చేస్తే ఇలా కుటుంబాన్ని మనం ఎంతో కొంత నిలబెట్టిన వల్ల అవుతాం. ఇప్పుడు ఈయన పని చేయాలంటే ఎంతో కొంత మనం ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో వీళ్ళకు సహాయం అందించే ప్రయత్నం చేయండి. అలా ఒకసారి అక్క మీరు కూడా చెప్పండి అక్క. ఇటు అటు సైడ్. ఇది జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. 2 బిడ్డలు, ఒక అబ్బాయి. అయితే ఏజ్ 19 సంవత్సరాలు ఉంటుంది పెద్ద ఆమెకి. చిన్న ఆమెకి 14 ఇయర్స్ ఉంటుంది. చిన్నోడికి 6 ఇయర్స్ ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు పెద్ద అమ్మాయి కూడా పెళ్ళికి ఎదిగింది కాబట్టి మేము ఉండేది కూడా రెంట్కే. అంటే ఓన్ హౌస్ అంటూ లేదు, సొంత ఇల్లు కూడా లేదు, ల్యాండ్ కూడా ఏమైనా ఉందా? ల్యాండ్ కూడా ఏం లేదు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ. దయచేసి నేను ఎమ్మెల్యే గారు కూడా ఒక పోస్ట్ పెట్టినా, నేను ఆల్రెడీ పెట్టిన డీటెయిల్స్ పెట్టినా, ఏమైనా సహాయం చేయగలరని పెట్టినా. సరే, రాజకీయాలు ఇవన్నీ విషయాలు పక్కకెడితే వీళ్ళ కుటుంబానికి ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేయండి. మాజీ ఎమ్మెల్యే గారికి కూడా పెడతా, నేను సుంకె రవిశంకర్ గారు కూడా, చుప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు కూడా పెడతా. మీ వంత ఏమైనా సహాయం వీళ్ళ కుటుంబాన్ని ఎంతో కొంత, సరే కూర్చుండబెట్టి చదువుకున్నా కానీ మీ వంతగా ఎంతో కొంత సాయం వీళ్ళ పిల్లలకు ఉపయోగపడేలా సాయం అందిస్తారని కోరుకుంటున్నా.
ఇంకేమైనా చెప్పాలంటే చెప్పక. అదే ఇద్దరు అమ్మాయిలు. అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అప్పుడు ఏమైనా వచ్చిందా? లేదు, రాలేదండి. ఎన్ని లక్షలు అయినాయి అప్పుడు? అప్పుడు 1,50,000 పైన అయినాయి. 4 years కింద 1,50,000 అయినాయట. అక్కడ అంటే పెట్టుకునే పరిస్థితి లేక సగం పొండుతోనే ఇంటికి వచ్చింది. అంటే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు కూడా అట్నే ఉంది పొజిషన్. కాకపోతే అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేదు, బీఆర్ఎస్ హయాంలోనే అది కూడా అంతే కదా, రాలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే, సరే మీది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ విషయాలన్నీ పక్కకు పెడితే ఒక కుటుంబాన్ని మనం ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళతో ఒక కుటుంబాన్ని మనం ఎంతో కొంత, సరే 10 రూపాయల, 20 రూపాయల, 500, 1000 రూపాయల, మీ ఇష్టం, మీ బుద్ధి, మీకు ఎంత సహాయం చేయాలనుకుంటే అంత సహాయం చేయండి. ఈ ఫోన్పే నెంబర్ వచ్చేసి 7207505302. ఈ అవసరం ఉంటే మీరు డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే, ప్రాబ్లం ఏందని కనుక్కున్న తర్వాతనే, అవసరం ఉంటే ఈ డీటెయిల్స్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ అక్కదే నెంబరు, ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఉంది, ప్యాట లావణ్య. దయచేసి ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు మీరు సాయం చేయండి, ఇతరులతో చేపించే ప్రయత్నం చేయండి. ఏ పార్టీ అయినా కానీ, మీది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా కానీ, ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఒక సహాయం కోరి ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెట్టడం అనేది ఫస్ట్ టైం. నేను ఇంతవరకు పెట్టలేను. అసలు నాకు ఖర్చులు వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పిన, నేను రూమ్ రెంట్ వెళ్ళని పరిస్థితుల్లో కూడా నేను యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను, మీకు అనేక సార్లు చెప్పిన. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారి ఒక సహాయం కోరి అక్క వచ్చింది, కానీ కాదని లేకుండా నేను వీళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్పిన. మొట్టమొదటిసారి చెప్తున్నా, దయచేసి వీలైనంత వరకు ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేయండి. ఇలా పాపలకు కానీ లేకపోతే వీళ్ళకి కానీ మనం ఎంతో కొంత సాయం అందించిన వాళ్ళం అవుతాం. ఇలా కుటుంబ భారాన్ని మనం ఎంతో కొంత ఎత్తుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఒక రోజు ఖర్చు మనం ఒక 4-5 కూర్చుంటే తాగితే ఒక 1000 రూపాయలు వేస్తాయి ఈ రోజుల్లో. ఒక 4-5 కూర్చున్నాను, ఒక ఇద్దరే కూర్చుండి ఏదైనా వైన్స్ కాడ కూర్చున్నా, ఇంకేదైనా కూర్చున్నా కానీ ఒక చుట్టప్పుడు వచ్చినా కానీ ఒక 1000 రూపాయలు వేస్తాయి. సరే, మీకు వీలైనంత వరకు ఎంతో కొంత సాయం అందించే ప్రయత్నం చేయండి. దయచేసి ఇక మాతో కాదు ఇదే అవుతుందంటే మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఇట్లా సాయం చేయండి. లేకపోతే వీళ్ళని ఇంకా దగ్గర చుప్పదండి నియోజకవర్గం కానీ, కరీంనగర్ జిల్లా కానీ, ఈ కరీంనగర్ జిల్లాలో ఎవరున్నా కానీ మీకు వీళ్ళ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే పెద్ద ఎత్తున సాయం చేస్తాం. వీళ్ళ కుటుంబాన్ని ఎంతో కొంత మేము ఆర్థికంగా ఆదుకోగలుగుతాం అనుకుంటే దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మీరు దగ్గరకు వచ్చి వీళ్ళ బాగోగులు కూడా తెలుసుకోవచ్చు. వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేయండి దయచేసి. ఈ సాయం మాకు అందుతుందని మేము అనుకుంటున్నాం. ఈ భారం మొత్తం దేవుడిపై వేసి వచ్చినాం మీ దగ్గరికి. ఓకే, థ్యాంక్స్ అండి.